హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పుట్నాల పప్పుతో చిక్కీ అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇది మన అమ్మమ్మ, నానమ్మ కాలం నాటి వంట. ఈ చిక్కీని మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తినేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎండు కొబ్బరిని అయితే ఈ విధంగా తురుముకోవాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరి అయితే వాడరు, ఎండు కొబ్బరినే వేసుకోవాలి. మనకి బయట ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, అదైనా వాడుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా అయితే ఎండు కొబ్బరిని తురిమేసుకున్నాను. ఇప్పుడు పాకం కోసం అయితే బెల్లం రెడీ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అయితే చాలా గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి కొంచెం హీట్ చేస్తే మెత్తపడిపోయిద్ది. అందుకని చెప్పేసి ఇడ్లీ పాత్రలో అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటే మనం వెంటనే అయితే పగలగొట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా స్టాండ్ పెట్టేసేసుకొని పెట్టుకోవచ్చు. బెల్లం అయితే ఆరినాక నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. బెల్లం గట్టిగా ఉన్నప్పుడు నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. వెంటనే అయితే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బెల్లం మొత్తం అయితే కట్ చేసి పెట్టేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లంలో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే పాకం అయితే లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి బెల్లం అయితే కరిగేలోపు కొంచెం లేట్ పట్టిద్ది. ఈ బెల్లం అయితే కరిగేలోపు మనం ఇక్కడ పుట్నాల పప్పు అయితే గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పుట్నాలు అయితే కొంచెం తగిలేటట్టు అయితే ఉంచాను. మీకు కావాలి అంటే కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. మనకి బెల్లం పాకం వచ్చేలోపు ఇక్కడ ప్లేట్కి అయితే కొంచెం గీనైతే వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గీని అప్లై చేయడం వల్ల చిక్కీ అయితే వెంటనే ఊడి వస్తుంది. అందుకని చెప్పేసి గీని అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది కదా, కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిక్కీ. మనం ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. బెల్లం అనేది లేత పాకం రావాలి, అప్పుడు దాకా ఈ విధంగా తిప్పుతానే ఉండాలి. ఈ పుట్నాల పప్పు చెక్కీ అయితే మా చిన్నప్పుడు ఎప్పుడూ మా నానమ్మ చేత అయితే చేయించుకుంటూ ఉండేవాళ్ళం. చాలా ఇష్టం మాకైతే. ఇప్పుడైతే ఒకసారి పాకం అయితే చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ విధంగా బెల్లం పాకాన్ని అయితే వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఇంకా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే పాకాన్ని చెక్ చేసుకుందాము. చూశారు కదా, ఈ విధంగా లేత పాకం వస్తే సరిపోతుంది. ఉండపాకం రావాల్సిన అవసరం లేదు. జెల్లీలాగా ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పుట్నాల పప్పు పౌడర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి, లేకపోతే పాకం అనేది గట్టిపడిపోయిద్ది. ఒకళ్ళు ఈ పొడి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఈజీగా అయితే అయిపోయిద్దండి. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మనం తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఒక్కళ్ళు చేసినా సరిపోతుంది. బెల్లంలో ఈ పొడి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి అయితే వేసుకుందాము. దీనైతే 3 ప్లేట్లకైతే గీనైతే అప్లై చేశాను. ఇంకా 3 ప్లేట్లకైతే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా 3 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది గట్టిపడిపోతే ఘాట్లు పెట్టుకోవడానికి కుదరదు. అందుకని చెప్పేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి.
నేనైతే పుట్నాల పప్పుని మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదు. అక్కడక్కడ పంటికి తగిలేటట్టు ఈ విధంగా అయితే ఉంచాను. అప్పుడైతే టేస్ట్ చాలా బావుంటది. ఈ చిక్కీ ఆరటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10-15 మినిట్స్‌లో ఇది ఆరిపోయిద్ది. ఈ చిక్కీ అనేది ఆరిపోయినాక మనం చేతితో తీసినా వస్తది. లేకపోతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో పైకి లేపినా కూడా ఈజీగా అయితే ఊడి వస్తదండి. చూసారు కదా ఎంత మంచిగా అయితే ఈ చిక్కీ రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటది. మనం దీనిని బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలు కానీ, పెద్దలు కానీ హ్యాపీగా అయితే తినేయొచ్చు. ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నానమ్మతో అయితే ఈ పుట్నాల పప్పుతో చిక్కీ అయితే చేయించుకొని తింటామండి. చాలా టేస్టీగా ఉంటది. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.